హలో గాయ్స్, వెల్కమ్ టు అన్బీటబుల్ బాయ్స్ 187. సో గాయ్స్, ఈ రోజు ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత ముందు ఇన్ని రోజులు అయితే మాకైతే టైం అయితే దొరకలేదు వీడియోస్ చేయడానికి. ఈ రోజు అయితే మనమైతే క్రికెట్ వీడియో అయితే తీయబోతున్నాం. రూల్స్ ఏంటంటే ఒక బ్యాటర్ కి అన్లిమిటెడ్ ఓవర్స్, స్టెప్ క్యాచెస్ అవుట్, డైరెక్ట్ క్యాచెస్ అయితే నాట్ అవుట్. ఇంకా ఇక్కడైతే క్రికెట్ ఆడతాం ఇప్పుడు. అది వచ్చేసి సిక్సర్, ఇది దాటితే 4. ఒక బ్యాటర్ కి అన్లిమిటెడ్ ఎన్నైనా ఆడుకోవచ్చు, కానీ స్టెప్ క్యాచ్ అవుట్. ఇదేమో బాల్ స్వింగ్ అయిపోయి. అవునా, నిజమా? స్లో బౌలింగ్, స్పీడ్ బౌలింగ్ కూడా లేదు, ఓన్లీ స్పిన్ బౌలింగ్. అరే ముందే చెప్పాల్సింది కదా, నేర్చుకొని వచ్చిన చాలా రోజులు. అటు సైడ్ వెళ్తే అవుట్. అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ప్రణవ్ అయితే ఫస్ట్ సెకండ్ మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇప్పుడైతే స్టార్ట్ చేసేద్దాం. మైక్ అయితే పెట్టుకో. ఫస్ట్ బౌలింగ్ నేనే వేస్తాను ఇప్పుడు. లాస్ట్ బ్యాట్స్మెన్ కి ఫస్ట్ బౌలింగ్ వస్తుంది. రైట్, వికెట్స్. అరే ఈ సైడ్ కొట్టేరా. సో చూడండి మా స్టంప్స్. గేమ్ లో ఏమైనా చీటింగ్ అయితే కూడా వీడియోలో అయితే మళ్ళీ మీకైతే రిప్లై చూపిస్తాం. మీరైతే ఫుల్ వీడియో చూడండి, ఫుల్ క్రేజీ వీడియో. అయితే ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ వేస్తుంది ప్రణవ్. ట్రయల్స్ కావాలంటారా బ్యాట్స్మెన్ కి? మరి వేసాయి కదా ఒక్క ట్రయల్ కి ఎందుకు? ఆ షాట్ సరే ఆగురు ఇప్పుడు. అరే కెమెరా రెడీ లేదురా ఇక్కడ. అంపైర్ డిసిజన్ ఇక్కడ నుంచి కూడా ఉంటది. ఎల్బిసి కూడా నేనే. నువ్వు రివ్యూ తీసుకోవచ్చు. చలో ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్. సో గైస్, ఇప్పుడైతే మన ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ వచ్చింది, కానీ మన ప్రణవ్ కి ఛాన్స్ ఉండే 2 hands తోటి పట్టుకున్నాం, 1 hand తోటి పట్టాల్సి. ఓకే ఓకే, నో ప్రాబ్లం. చలో. ఓ సాలిడ్ డిఫెన్స్. అపీల్ చేయరు మరి. ఏడ చేసు అవుతే అంటే ఓకే ఓకే. బౌలర్ ఇంజూర్డ్, ఇట్స్ ఏ బౌండరీ. ఓకే ఓకే, ప్లేయర్ ఓకే ఉన్నాడు. ఇప్పుడైతే 2 balls అయిపోయినాయి, స్కోర్ 6. కాదు చూపియాల వీడియో కాదు. ఎన్ని బాల్స్ అయినా? సరే సరే సారీ, నా మిస్టేక్. లా 2, స్కోర్ 6. బ్యాట్స్మెన్ నువ్వు జర మెల్లగా కొట్టాలి, గుంజు గుంజు కొడుతున్నావు. స్టార్ట్. కెమెరా ఆన్ లోనే ఉంది. ఫ్లాష్ మ్యాన్ బయట ఉన్నావు. రివ్యా అయ్యా, మీరు అంతా మోడల్ ఆడుతురు. అవుట్ ఇట్స్ అన్ అవుట్. ఆగురు. ఆ బ్యాట్స్మెన్ ఎన్ని స్కోర్ చేసినావు? 6. ఎన్ని బాల్స్ లా? 1 over. ఓకే, మరి ఇప్పుడు అవుట్ చేసేసావా? సరే ఇచ్చి పడే. లెగ్ స్టంపా? వెయిట్ అంపైర్ డెసిజన్. కవరింగ్. హౌస్ అంటే నేను అప్పీల్ చేయరు గట్టిగా. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది.
అవుట్ 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 బ్యాట్స్మెన్ ఎట్లా అవుట్ అయినావు ఫస్ట్ బాల్ చేతిలో ఇస్తారా సరే ఇంకో ఫస్ట్ బాల్ చేతిలో కొట్టొచ్చింది guys. సరే సరే లాస్ట్ ఆగండి సో గైస్ ఇందాకైతే మన బౌలర్ ఇంజరీ అయిపోయిండు ఇప్పుడు ఇదే బ్యాట్స్మెన్ ఉండే అప్పుడు ఇదే బ్యాట్స్మెన్ కొట్టిండు మళ్ళీ ఇప్పుడు ఆ బ్యాట్స్మెన్ ఈ బౌలర్ పైన ఎట్లా రివ్యూ తీసుకుంటాడో చూద్దాం ఫస్ట్ కాల్ వచ్చేస్తారు మన వికెట్ లో బౌలింగ్ రైట్ చలో ఇప్పుడు లాఫ్ అయ్యి బౌలర్ వేసి పక్కకు జరగాలి కెమెరా కరెక్ట్ గా కనిపిస్తలే అరే అడ్వాన్స్ ఓకరా లాఫ్ ఫోర్ ఇప్పుడైతే ఒక ఫేస్ కొట్టాం లా 3 సార్ లా 2 ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు తీసుకో ఈ మ్యాచ్ అయితే ఇప్పుడు మన ధనుష్ అయితే ఇప్పుడు ఫస్ట్ బ్యాట్ హైయెస్ట్ స్కోర్ నానే కాబట్టి హైయెస్ట్ బ్యాట్స్మెన్ అంతే సరే బౌలింగ్ నాకు లాస్ట్ లో ఫస్ట్ బాల్ అవుటేనా బౌలింగ్ ఇప్పుడు అపీల్ ఇప్పుడైతే తిప్పి పాడేద్దాం వైల్డ్ ఫైర్ చూపిద్దాం ఇప్పుడే చూద్దాం ఎంత చూపిస్తో తెలిసిపోతుంది ఇప్పుడే ఓకే ఓకే అట్లనా చూద్దాం సరే సిక్స్ అది ఏడబడ్డదో చూడాలి లేదు లేదు అరే దారా అరే నువ్వు పైన పోరాలా కిందికనో పైనకనో అయ్యా నాట్ అవుట్ సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ సో గైస్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది ఫస్ట్ ఇన్నింగ్స్ లో అయితే ధనుష్ అయితే విన్ అయ్యిండు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ కూడా అయిపోయింది అవుట్ అవుట్ ఆ జస్ట్ ఇట్లా ఫింగర్ రోల్ చేసిండు అంతే చలో గైస్ సెకండ్ బ్యాట్స్మెన్ వచ్చిండు ట్రయల్ కూడా ఆడేసిండు అయిపోయింది ఇప్పుడు ఆ బ్యాట్స్మెన్ తోటి అయితే మనకు ఇంటర్వ్యూ ఉంటది బ్యాట్స్మెన్ ప్లీజ్ ఇటు రావాలి ఏం ఫస్ట్ బాల్ అవుట్ అవ్వడానికి కారణం ఏంది బౌలింగ్ అరే ఇక్కడ ఇంటర్వ్యూ నేనైతే ట్రయల్ చేసి వస్తున్నా ఎట్లా చెప్పురా నాకే బౌలింగ్ అయ్యే బుద్ధి అవుతుంది ఇంకోసారి బుద్ధి అవుతుంది బుద్ధు బౌలింగ్ అయ్యే బుద్ధి అయింది బౌలింగ్ వేసిన వికెట్ పడ్డది బ్యాటింగ్ అంతా వస్తుంది కానీ అవుట్ అయిపోయినా సరే ఇప్పుడు ఫీల్డింగ్ లా చలో గైస్ ఒక వికెట్ కూడా పడ్డది ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లా ఇప్పుడు కొత్త బ్యాట్స్మెన్ వచ్చిండు ఒక వికెట్ లో పడ్డాయి రెండు పడ్డాయా రెండు ఇది లాస్ట్ వికెట్ రివ్యూ ఇప్పుడు రివ్యూ చెక్ చేయాలా ఒక్క నిమిషం అయితే రివ్యూ చూసుకుంటే సక్సెస్ అయింది ఇక్కడ బచ్చా పోరాలు ఆడతారు గ్రౌండ్ లో చూపి ఎట్లా కొడతారు అర్థమవుతుంది చూసుకుందాం బాల్ పోదాం దా బౌలింగ్ తెస్తాపా జంపర్ బాల్ కుక్కర్ కొట్టినట్టు కొట్టదు గల్లీ క్రికెట్ పెద్ద క్రికెట్ రివ్యూ తీసుకుంటూ ప్రణవ్ సక్సెస్ అయిపోయింది ఫస్ట్ 2 hands తోటి 1 hand తో టాప్ అవుట్ అయ్యి ఇంకో హ్యాండ్ తోటి అయితే క్యాచ్ తీసుకుంటూ ఇప్పుడైతే 3 వికెట్ పడిపోయింది సెకండ్ ఇన్నింగ్స్ కూడా అయిపోయింది ఇప్పుడు హైయెస్ట్ రన్నర్ ఎవర్రా గైస్ ధనుష్ అయితే విన్ అయిపోయాడు 2 మ్యాచెస్ ఎంత స్కోర్ చేసినావురా నువ్వు నేను 18 కొట్టినా నిజం చెప్పురా కాదన్న హాఫ్ సెంచరీ కొట్టినా నిజం చెప్పురా బాయ్ 0 సూపర్
ఇక్కడైతే అంత సరే మరి ఆడు టోర్నింగ్స్ విన్ అయింది మరి ఆయనకి ఏమి ఇస్తారు నువ్వు నేను 18 కొట్టినా నిజం చెప్పురా కాదన్న హాఫ్ సెంచరీ కొట్టినా నిజం చెప్పురా బాయ్ 0 ఏయ్ సూపర్ ఇక్కడైతే అంత సరే మరి ఆడు టోర్నింగ్స్ విన్ అయింది మరి ఆయనకి ఏమి ఇస్తారు లాలీపాప్ లాలీపాప్ అయితే రివ్యూ చూసుకుంటే సక్సెస్ అయింది ఇక్కడ బచ్చా పోరలు ఆడతారు గ్రౌండ్ లో చూపి ఎట్లా కొడతారు అర్థమవుతుంది దా చూసుకుందాం పోదామా? బాల్ పోదాం దా బాల్ తెస్తాపా జంపర్ బాల్ కుక్కర్ కొట్టినట్టు కొట్టదు గల్లీ క్రికెట్ వేరు పెద్ద క్రికెట్ వేరు రివ్యూ తీసుకుంటూ ప్రణవ్ సక్సెస్ అయిపోయింది ఫస్ట్ 2 హ్యాండ్స్ తోటి 1 హ్యాండ్ తో టాప్ అయ్యి ఇంకో హ్యాండ్ తోటి అయితే క్యాచ్ తీసుకుంటూ ఇప్పుడైతే 3 వికెట్ పడిపోయింది సెకండ్ ఇన్నింగ్స్ కూడా అయిపోయింది ఇప్పుడు హైయెస్ట్ రన్నర్ ఎవర్రా గ్యాస్ నరేష్ అయితే విన్ అయిపోయాడు 2 మ్యాచెస్ ఎంత స్కోర్ చేసినవరా ఇప్పుడు నేను హ్యాట్రిక్ మ్యాచ్ అయిపోయింది హ్యాట్రిక్ అయింది ఇంకో మ్యాచ్ ఆడదాం మ్యాచ్ ఈ మ్యాచెస్ అయిపోతుంది ఎవరు గెలుస్తారు వద్దు 2 హైయెస్ట్ రన్స్ ఎవరు తెచ్చిపోతారు ఫస్ట్ సెకండ్ ఎవడు నువ్వు ఎంత స్కోర్ చేసినావు అఖిల్ నువ్వు నేను 18 కొట్టినా నిజం చెప్పురా కాదన్న హాఫ్ సెంచరీ కొట్టినా నిజం చెప్పురా బాయ్ 0 ఏయ్ సూపర్ ఇక్కడైతే అంత సరే మరి ఆడు టోర్నింగ్స్ విన్ అయింది మరి ఆయనకి ఏమి ఇస్తారు లాలీపాప్ సిఎస్కే లాల్ పాప్ తింటారు చెన్నై ఫ్యాన్స్ వాడైతే పెద్ద చెన్నై ఫ్యాన్ ఆ టీం గురించి ఒకటి చెప్పాలంటే నా నోట్ల నుంచి అది వస్తూనే ఉంటుంది కానీ ఇప్పుడు కెమెరా ముందర చెప్పండి మళ్ళీ ఫ్యాన్స్ సో ఇప్పుడైతే మ్యాచ్ అయితే అయిపోయింది ముగ్గురం 2 టైమ్స్ అయితే బ్యాటింగ్ చేస్తాం బ్యాటింగ్ లో అయితే ధనుష్ అయితే టాప్ స్కోరర్ గల్లీ క్రికెట్ లా 12 ఐపీఎల్ వచ్చేసరికి చెన్నై సూపర్ కింగ్స్ వీడియో అయితే ఇక్కడ నుంచి అయితే ఎండ్ అయిపోతుంది మన నెక్స్ట్ సిరీస్ కూడా మనం స్కూల్లో ఆడేది క్రికెట్ అయితే మీకు పెట్టడానికి అయితే ట్రై చేస్తాం ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బై బాయ్ ఇంకా మనకైతే 5 సబ్స్క్రైబర్స్ అయితే తగ్గిండ్రు ఎందుకంటే మనం అయితే డైలీ వీడియోస్ ఇస్తలేము